క్రిస్మస్ సీజన్‌లోనికి మనం ఎంటర్ అయ్యాము. మరి మనం చూడగలిగితే మరి ఈ నెల రోజులన్నీ కూడా క్రిస్మస్ ప్రసంగాలు ఎక్కడ విన్నా మనకవే వినబడతాయి. ఇక ఈరోజు కూడా మీకొక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్‌లో నుండి మీ అందరికీ మరి చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు మనము నేర్చుకోబోయే ఆ టైటిల్‌కి మూల వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. దయచేసి అందరం కూడా మరి ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన టైటిల్‌కి మూల వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా వినేవాళ్ళు వినండి, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. ఏదైనా ఒకటి వినండి. మంచిది. మనం చదువుకుందాము. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. మరి ఈ లేఖన భాగాలు మనం చదువుకున్న తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మరి జ్ఞానులు మనం చూడగలిగితేనండి, ఇక హేరోదు దగ్గరికి రాలేదు అని ఎప్పుడైతే మరి జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎప్పుడైతే అడిగారో, ఆ తర్వాత ఎక్కడ ఉన్నాడో మీరు తెలుసుకొని నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, నేను కూడా వచ్చి నేను పూజిస్తాను అని చెప్పాడు హేరోదు. అయితే జ్ఞానులు ఇంకా తన దగ్గరికి రాలేదు అన్న ఆలోచన హేరోదుకు రాగానే ఇప్పుడు ఏమనుకున్నాడు అంటే యేసును వెతికి చంపాలన్న ఆలోచనల్లో ఉన్నాడు హేరోదు. యేసుక్రీస్తు వారిని వెతికి చంపాలి అన్న ఆలోచనల్లో ఉన్నాడు. అప్పుడు దేవదూత స్వప్నమందు యోసేపు గారికి ప్రత్యక్షమై చెప్పిన మాటే ఇప్పుడు మనం అందరం కూడా చదువుకున్న ఈ మాట. అందుకే అక్కడ మనం చదువుకున్నాం కదండి, ఏ రోజు ఆ 13వ వచనంలో 2వ లైన్లో యోసేపుకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని మరియమ్మను వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి అంటే దేవదూత ఐగుప్తుకు వెళ్ళమని చెప్పింది. ఎందుకు ఐగుప్తు దేశానికి యేసుక్రీస్తు వారిని ఎందుకు తీసుకొని వెళ్ళాలి? యేసుక్రీస్తు వారు పుట్టిందేమో యూదయ దేశపు బెత్లెహేములో, ఆయన పెరిగిందేమో గలిలయ దేశపు నజరేతులో. మరి ఈ రెండిటికి మధ్య ఏముందంటే సమరయ దేశము ఉన్నది. ఆ రోజుల్లో ఈ కానాను భూభాగాన్ని 3 దేశాలుగా పిలిచేవారు. పైనండి మీరు తర్వాత మ్యాప్ చూడండి, పైన గలిలయ దేశం ఉంటుంది, మధ్యలో సమరయ దేశం ఉంటుంది, ఆ సమరయ దేశము క్రింద ఉన్నదే ఇదిగోనండి యూదయ దేశము. ఆయన పుట్టింది యూదయ దేశంలో, ఆయన పెరిగింది పైన నజరేతులో పెరిగాడు. మరి ఎక్కడికి వెళ్ళమన్నది దేవదూత ఎక్కడికి వెళ్ళమన్నది అన్నప్పుడండి ఐగుప్తుకు వెళ్ళమని చెప్పింది. అంటే యేసుక్రీస్తు వారిని ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళడంలో ఆంతర్యం ఏమిటో ఈరోజు మనం ఆలోచిస్తున్నాము. ఎందుకండి యేసుక్రీస్తు వారిని ఐగుప్తు దేశానికి ఎందుకు తీసుకొని వెళ్ళాలి? ఎందుకంటేనండి ఇప్పుడు ఎవరు వెతుకుతున్నారంటే హేరోదు వెతుకుతున్నాడు. ఎక్కడెక్కడ వెతుకుతాడు ఆయన గలిలయలో వెతుకుతాడు, ఆయన ఆ తర్వాత సమరయలో వెతుకుతాడు, ఆయన ఆ తర్వాత మనం చూడగలిగితే ఇదిగో యూదయలో కూడా ఆయన వెతుకుతాడు. మరి ఎందుకు ఐగుప్తు దేశానికి ఎందుకు దేవదూత వెళ్ళమని చెప్పింది?
ఎందుకంటేనండి ప్రవచన నెరవేర్పు జరగాలి. ప్రవచన నెరవేర్పు జరగాలి. ఏ ప్రవచనమో మనం 15వ వచనంలో మనం చదువుకున్న ప్రవచనం ఒక్కసారి మరలా మనం చూడగలిగితే 15 అప్పుడు ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. అంటే ఏదైతే ఈ ప్రవచనము చెప్పబడిందో ఆ ప్రవచన నెరవేర్పుకు ఇదిగోనండి ఇది జరిగింది. ముందుగా మనకేం తెలియాలంటే అసలు యేసుక్రీస్తు వారిని ఐగుప్తుకు ఎందుకు తీసుకొని వెళ్ళాలి? ఐగుప్తుకు తీసుకొని వెళ్ళటంలో ఆంతర్యం ఏమిటి? ముందుగా మనకి ఏం తెలియాలి అన్నప్పుడు ఐగుప్తు దేశము యొక్క ప్రత్యేకత ఏంటో మనకు తెలియాలి. ఐగుప్తు దేశానికి ఉన్న ఆ ప్రత్యేకత ఏంటంటే అని మనం ఆలోచిస్తేనండి, మనము ప్రపంచంలో 7 వండర్స్ అని మనం చెప్పుకుంటాము, 7 వింతలు అని చెప్పుకుంటాము. ఆ 7 వింతలలో ఒక వింత పేరే పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ అనేటివి ఏ దేశంలో ఉన్నాయి అంటే ఐగుప్తు దేశములోనే ఉన్నాయి, ఈజిప్టు దేశములోనే ఉన్నాయి. అలాగే ఇంకా ఏముందంటేనండి, ఆ ఐగుప్తు దేశములో, ఈజిప్టు దేశములో నైలు నది ఉంది. ప్రపంచంలో అతి పొడవైన నది. ప్రపంచంలో అతి పొడవైన నది అంటే ద వరల్డ్ లో లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అంటే ఏంటంటే అదేనండి నైలు నది. ఏ ప్రాంతంలోనైతే నదులు ఎక్కువగా ఉంటాయో, ఏ దేశములోనైతే నదులు ఎక్కువగా ఉంటాయో ఆ దేశంలోనంటే ఇదిగోనండి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆ దేశము సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ దేశము ఇదిగోనండి ఆహారపు కొరత ఉండదు ఆ దేశాల్లో. ఎందుకంటే నదులు ఉన్న దేశము ఆహార సమృద్ధితో ఉంటుంది. అందుకేనండి అబ్రహాము గారు కానానులో నివసిస్తున్నప్పుడు కానానులో కరువు రాగానే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఆయన. అలాగే యాకోబు గారు కూడా మరి కానానులో నివసిస్తున్నప్పుడు కానానులో కరువు వచ్చినప్పుడు ఇదిగోనండి తన కుమారుల్ని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఎందుకంటే అక్కడ నైలు నది ఉన్నది. అందుకేనండి అక్కడ ఏమైపోయిందంటే చాలా డెవలప్ అయిపోయింది. ఆ ఐగుప్తు దేశం అనేది చాలా డెవలప్ అయిపోయింది. అందుకే ఏమంటారు అంటే నైలు నదిని ఏమని పిలుస్తారు అంటే వరప్రసాదిని అని పిలుస్తారు. ఐగుప్తు దేశానికి ఒక వరప్రసాదిని అని పిలుస్తారు. అందుకే ఐగుప్తు దేశం అనేది చాలా డెవలప్ అయింది. ఇంకా మనం చూడగలిగితేనండి ఏంటి ఈ ఐగుప్తుకున్న ప్రత్యేకత అన్నప్పుడండి, ఐగుప్తును పూర్వము మిస్రాయిము అని పిలిచేవారు. ఐగుప్తును పూర్వం ఏమని పిలిచేవారంటే మిస్రాయిము అని పిలిచేవారు. ఈ పేరు కలిగిన ఒక వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఒకసారి ఆ మాట కూడా మనం త్వరగా మనం చూడగలిగితే దయచేసి ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం త్వరగా మనం చదువుకుందాము. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనము. ఆము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. మిస్రాయిము. ఇప్పుడు మనం చూడగలిగితేనండి ఈ ఐగుప్తు అనే పేరు దగ్గర బైబిల్ గ్రంథంలో ఐగుప్తు అనే పేరు దగ్గర అసలు తర్జుమాలో ఐగుప్తు అని లేదటండి. అక్కడ ఏమనుందంటే మిస్రాయిము అనే పదం వాడాడట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఈ ఐగుప్తు దేశములో నివసిస్తున్న వారు ఎవరు అన్నప్పుడండి హాము సంతానమై ఉండాలి. దానికి కూడా ఆధారం మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే కీర్తనల గ్రంథము 105వ కీర్తనల గ్రంథము దయచేసి 105వ కీర్తన దయచేసి 23వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. హాము దేశమందు పరదేశిగా ఉండెను అంటే ఈ హామ్ ఎవరయ్యా అంటే నోవాహు గారికి 3 కుమారులు. అందులో ఒక ఆయన పేరు షేము, హాము, యాపేతు.
అబ్రహాము గారు, ఆ అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు గారు, ఆ ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు గారు, వీరందరూ కూడా షేము వంశావళి నుండి వస్తే, ఐగుప్తీయులు మాత్రము ఇదిగోనండి హాము వంశము నుండి వచ్చిన వారు, ఐగుప్తీయులు. అలాగే ఇంకా మనము ఐగుప్తుకున్న ప్రత్యేకత ఏంటని మనం ఆలోచన చేయగలిగితే, ఐగుప్తు దేశములో జ్ఞానులు ఉన్నారు. దేశములోనండి, ఒక దేశములో ధనవంతుల కంటే జ్ఞానవంతులు ఉంటే అది దేశానికి చాలా శ్రేష్టము. ఎందుకంటే ఏమన్నాడో ఒక్కసారి ఒక మాట మనం చదవగలిగితే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 14-15 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండేను, దానియందు కొద్ది మంది కాపురముండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు. అంటే ఒక పట్టణము రక్షించబడాలి అంటే అతడు బీదవాడైనా పర్వాలేదు కానీ జ్ఞానము కలిగిన వాడై ఉండాలి. జ్ఞానము లేకపోతే పట్టణము కాపాడబడదు. ధనవంతులు ఉన్న పట్టణము కాపాడబడదు. కానీ జ్ఞానవంతుడు ఉంటే అతడు పేదవాడైనా పర్వాలేదు, అతని జ్ఞానము చేత పట్టణమును కాపాడుతాడు. అందుకేనండి ఐగుప్తు దేశంలో ఎవరు ఉన్నారో మీరు చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము, దయచేసి అందరం కూడా రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాము. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అంటే సొలొమోను గారి కంటే ముందే జ్ఞానవంతులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే, ఇదిగో తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను. అంటే అప్పటికే మనం చూడగలిగితేనండి ఈ దేశాల్లో జ్ఞానవంతులు ఉన్నారు. అందుకే ఐగుప్తు దేశములో జ్ఞానవంతులు ఉన్నారు. ఇంకా మనం చూడగలిగితేనండి ఈ ఐగుప్తుకున్న ప్రత్యేకత ఏంటి అన్నప్పుడండి, ఐగుప్తీయులు వాళ్ళు పునరుత్థానం ఉందని నమ్ముతారు. అందుకే ఐగుప్తీయులు ఒక శవాన్ని భద్రపరిచిన తర్వాత దాన్ని ఎలా భద్రపరుస్తారంటే కొన్ని రసాయనాలు పూస్తారు వాటికి. అందుకేనండి కొన్ని వేల సంవత్సరాలు అవి ఎలా ఉంటాయంటే కుళ్ళిపోకుండా, కొన్ని వేల సంవత్సరాలు అవి పాడుగాకుండా ఉంటాయి. అలాగే వీళ్ళు రసాయనాలు పూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటేనండి, వీళ్ళు వజ్ర వైడూర్యాలు బంగారముతో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సమాధి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పునరుత్థానము ఉందని నమ్ముతారు. మీరు ఆలోచన చేయగలిగితే ఏదో ఒక రోజున ఇతను లేస్తాడు. ఆ లేచినప్పుడు ఇతను పేదవాడిగా ఉండకూడదు. అప్పుడు ఇతని దగ్గర వజ్ర వైడూర్యాలు ఉండాలి, బంగారం ఉండాలి. అంటే వాళ్ళు ఏమి నమ్ముతున్నారు అంటే పునరుత్థానం ఉందని నమ్ముతున్నారు. అందుకేనండి ఈ శవాలను భద్రపరిచే టెక్నాలజీ ఆ రోజే ఎవరి దగ్గర ఉందంటే ఆ రోజే ఐగుప్తీయుల దగ్గర ఉన్నది. మనందరికీ తెలుసు యోసేపు గారు ఆయన ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు ఈ దేశములో నుండి వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలను తీసుకొని వెళ్ళాలి అన్నాడు. ఒకసారి త్వరగా మాట మనం చూడగలిగితే ఆదికాండం 50వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం దయచేసి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తర్వాత
యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజుల్లోనే, ఆ డేస్లోనే ఇదిగో మంచి వైద్యులు ఐగుప్తు దేశములో ఉన్నారు. ఐగుప్తు దేశములో ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు, మంచి వైద్యులు ఉన్నారు. మంచి వైద్యులు ఉన్నారు. శవాన్ని భద్రపరిచే టెక్నాలజీ ఆ రోజే వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ రోజే వాళ్ళ దగ్గర ఉన్నది. 24, 25, 26 కూడా మనం చదువు, అదే అధ్యాయము 24, 25, 26 కూడా మనం చదువుకుందాము. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్ములను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలీల కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఆ దేశములో మంచి వైద్యులు ఉన్నారు. ఐగుప్తు దేశము పునరుత్థానము ఉందని నమ్ముతారు. ఐగుప్తీయులు పునరుత్థానము ఉందని నమ్ముతారు. మనం చూడగలిగితేనండి, ఈ ఐగుప్తు గురించి మరి చరిత్ర మనకు తెలియాలి అంటే మనము 3 భాగాలుగా మాట్లాడతారు. ఒకటి, ఐగుప్తు చరిత్ర మనకు తెలియాలి అంటే 3 భాగాలుగా మాట్లాడతారు. మొదటి భాగం ఏంటంటే పూర్వ ఐగుప్తు, రెండవది ఏంటంటే మధ్య ఐగుప్తు, మూడవది ఏంటంటే నవీన ఐగుప్తు. ఈ ఐగుప్తు దేశాన్ని 38 మంది రాజులు పరిపాలిస్తే, అయితే బైబిలు గ్రంథంలో మాత్రము నవీన ఐగుప్తు చరిత్ర మాత్రమే ఉంది. అంతకు ముందు మరి మనం ఆలోచన చేయగలిగితే మధ్య ఐగుప్తు చరిత్ర కానివ్వండి, ఆ తర్వాత పూర్వ ఐగుప్తు చరిత్ర కానివ్వండి, ఇది బైబిలు గ్రంథంలో లేదు. కానీ ఒక నవీన ఐగుప్తు చరిత్ర మాత్రమే బైబిల్ గ్రంథములో రాయబడింది. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలను బాధించిన రాజు మనందరికీ తెలుసు, ఫరోలు. అతని పేరేంటంటే రామ్సేస్ II అండి. అతని పేరు రామ్సేస్ II, మనందరికీ తెలుసు. మరి నిర్గమకాండం 1వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదవగలిగితే ఇశ్రాయేలీలను బహుగా బాధించాడు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు బెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము, రామసేసు అను పట్టణములను కట్టిరి. రామసేస్ అను పట్టణం, ఈ రామ్సేస్ II, అతని పేరు రామ్సేస్ II అనేవాడు ఇశ్రాయేలీలను బహుగా బాధించాడు. 12వ వచనం కూడా చదవగలిగితే, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఎంతైతే హింసించారో, ఎంతైతే బాధించారో అంతగా డెవలప్ అయ్యారటండి. ఒక బాలును నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా పైకి లేస్తుందో, ఇశ్రాయేలీలు కూడా అంతగా డెవలప్ అయ్యారు. అయితే ఆ తర్వాత మనం చూడగలిగితే, ఆ తర్వాత రామ్సేస్ II అతని కుమారుని పేరు ఏంటంటే మెరెస్టా. అతని కుమారుని పేరు మెరెస్టా. అతని కాలంలో ఇశ్రాయేలీలందరూ కూడా బయటికి వచ్చారు. ఇశ్రాయేలీలందరూ కూడా మోషే పీరియడ్ లో వీళ్ళందరూ కూడా బయటికి వచ్చారు. అయితే ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయనను ఐగుప్తు దేశములోనికే ఎందుకు తీసుకొని వెళ్ళాలి?
ఐగుప్తు దేశానికి ఉన్న ఆ ప్రత్యేకత ఇప్పటి వరకు మనం విన్నాము. అయితే అక్కడ ఏమని మనం చదువుకున్నామంటే ప్రవచన నెరవేర్పు మనం చదువుకున్నాము. ప్రవచన నెరవేర్పు మనం చదువుకున్నాము. ఇంతకీ ఎక్కడి ప్రవచనం అన్నప్పుడండి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచి తిని. ఇక్కడ మనం చూడగలిగితే ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరంటే మనందరికీ తెలుసు. ఇసాకు గారికి 2 కుమారులు, అందులో ఒక ఆయన పేరు ఏశావు, ఒక ఆయన పేరు యాకోబు. ఆ తర్వాత దేవుడే ఇక నుంచి నీవు ఇశ్రాయేలుగా పిలువబడతావని చెప్పాడు. ఆ తర్వాత అతని గర్భవాసం నుంచి వచ్చిన 12 మంది గోత్రికులు, వాళ్ళ సంతానమే ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. వీళ్ళందరూ కూడా యోసేపు గారి పీరియడ్లో వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డెవలప్ అవుతారు. ఆ తర్వాత 400 సంవత్సరాలు ఆ దేశంలో ఉంటారండి. 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ఇశ్రాయేలీలు. దానికి రీజన్ ఏంటంటేనండి, దానికి కారణం ఏంటంటే, ఇది ఒక కారణం మీరు చూడగలిగితే దయచేసి ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము దయచేసి అందరు కూడా మొదటి వచనం నుంచి దయచేసి అందరు కూడా 16వ వచనం వరకు కూడా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఇక్కడ సందర్భం ఏంటంటే యెహోవా వాక్యము అబ్రహాము గారిని దర్శించటము, తర్వాత అబ్రహాము భయపడకము, నేను నీకు కేడెమును, నీకు బహుమానం అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రహాం గారు ఏమన్నారు అంటే, అయ్యా నాకు ఏముంటే ఏంటి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. అంటే నాకు ఏముంటే ఏంటయ్యా, నాకు ఏముంటే ఏంటి, నాకు పిల్లలు లేరు కదా, నాకు సంతానం లేదు కదా, అదిగో ఆ దమస్కు ఎలియాజరే నా సంతానం అంతటికి వారసుడు కదా అని బాధపడుతుంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, ఇదిగో నీకు సంతానం ఇవ్వబోతున్నాను, నీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను. అతని సంతానం ఎలా అవుతుందంటే ఆకాశ నక్షత్రముల వలె, అలాగే సముద్రపు ఇసుక వలె అతని సంతానము మారబోతుందని చెప్పాడు. ఇదంతా మీరు చదివిన తర్వాత 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. 8వ వచనము నుండి అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని ఈ దేశమును స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, నేను ఎట్లు స్వతంత్రించుకుంటాను ఈ దేశాన్ని, కానాను దేశాన్ని అని చెప్పినప్పుడండి, అప్పుడు అయితే ఆయన చెబుతున్నాడు, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వ్రాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దురు గుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇక్కడ అబ్రహాము గారు చేసిన చిన్న మిస్టేక్ వలన ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండిపోయారు. మనందరికీ తెలుసు, యోసేపు గారు కూడా ఒకనాడు బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళాడు. అలాగే ఇశ్రాయేలీలు కూడా 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఆ తర్వాత మోషే గారి ద్వారా వాళ్ళు విడుదల పొందారు. ఆ దేశములో నుండి వాళ్ళు బయటికి వచ్చారు. ఇక్కడికి అందుకే ఇంతకుముందు మనం చూసిన ప్రవచనము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనములో, హోషేయ గ్రంథము 11వ అధ్యాయం
ఎట్లా కట్ అయిందో తెలియదు. అన్న కంటిన్యూ చేయండి అన్న. ఓకేరా మంచిది. మరి యేసుక్రీస్తు వారు కూడా జ్ఞానులు వచ్చి వెళ్ళే నాటికి ఆయన వయసు ఏంటంటే ఆయన 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వాడు. బిలో 2 years ఉన్నారు యేసుక్రీస్తు వారు. అందుకే మనం చూడగలిగితే మరి అందుకే ఇక్కడ మనం చూడగలిగితే మరి ఇస్రాయేలీలు కానాను దేశానికి వచ్చేంత వరకు కూడా ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎందుకు యేసుక్రీస్తు వారిని ఐగుప్తు దేశములోనికి ఎందుకు తీసుకొని వెళ్ళాలి అంటే, ఐగుప్తు దేశం అనేది ఎలా ఉందంటే ఇదిగోనండి ఒక చెరలాగా పోలిక మనకు కనబడుతుంది. ఆ చెరలో నుండి ఆ దాసత్వములో నుండి ఇశ్రాయేలీలు బయటికి వచ్చారు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు మరి ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళాలి అన్నప్పుడండి, యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా మనల్ని పాపమనే దాసత్వములో నుంచి విడిపించడానికి వచ్చాడు అని చెప్పడానికి ఇదిగోనండి దేవదూత స్వప్నమందు యోసేపు గారికి ప్రత్యక్షమయ్యి, ఇదిగో నీవు ఆ శిశువును ఆమె తల్లిని ఇదిగో వెంట పెట్టుకొని ఐగుప్తు దేశానికి పారిపోమని చెప్పింది. ఆనాడు మనం చూడగలిగితే ఐగుప్తు దాసత్వములో నుండి ఇశ్రాయేలీలు విడిపించబడ్డారు. యేసుక్రీస్తు వారు పాపమనే దాసత్వములో నుండి విడిపించడానికి వచ్చాడు అని మనకు అర్థం కావడానికి ఆయనను ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళమని దేవదూత చెప్పింది. చివరిగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని మనమందరము కూడా ముగించుకుందాం. చివరిగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. మనమందరము కూడా పాపమనే బానిసత్వము క్రింద ఉన్నాం. మనమందరము కూడా ఒకనాడు ఇశ్రాయేలీలేమో ఐగుప్తు బానిసత్వము క్రింద ఉన్నారు, మళ్ళీ వాళ్ళు పాపులైపోయారు. ఈరోజు మనము పాపమనే బానిసత్వ క్రింద ఉన్నాము. ఒకప్పుడు మనమందరము కూడా పాపము మనల్ని బంధించింది. పాపమనే చెరలో ఉన్నాం మనమందరము కూడా. అయితే యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనమందరము కూడానండి ఏమైపోయామంటే స్వతంత్రులనుగా మనల్ని చేసి ఉన్నాడు. ఆ పాపములో నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని స్వతంత్రులుగా మనల్ని చేశాడు. ఆ తర్వాత కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు పాపములో నుండి బయటికి వచ్చారు, మరలా మీరు పాపము జోలికి వెళ్ళకండి. అందుకేనండి ఐగుప్తు అనేది ఇదిగో చెరకు ఒక మరి పోలికగా కనబడుతుంది. ఒక పోలిక. ఆ రోజు వాళ్ళు దాసత్వములో నుంచి బయటకు వచ్చారు. యేసుక్రీస్తు వారు పాపం అనే దాసత్వములో నుండి మనల్ని బయటికి తీసుకుని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనం ఆలోచన ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మరలా పాపము జోలికి వెళ్ళకండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు కదండి, మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళలేదు. అలాగే మనము కూడా పాపములో నుండి బయటకు వచ్చిన మనము పాపము జోలికి వెళ్ళకూడదు. అందుకేనండి యేసుక్రీస్తు వారు మనకేమిచ్చాడంటే ఆయన బలి ద్వారా మనకు ఇదిగో స్వాతంత్రం వచ్చింది. పాపం అనే మా బందికానాల నుండి మనం బయటికి వచ్చాము. అందుకే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో, మనం ఎప్పుడు వెళతామో, ఆయన మనల్ని చూసే నాటికి మనలో పాపము కనబడకూడదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఐగుప్తుకు ఎందుకు తీసుకువెళ్ళాలి అన్నప్పుడండి, ఈయన పాపమనే చెరలో నుండి, పాపమనే దాసత్వములో నుండి
విడిపించడానికి వచ్చాడు అని మనకు అర్థం కావడానికి ఇదిగోనండి దేవదూత ప్రత్యక్షమై ఆయనకు స్వప్నమందు ప్రత్యక్షమై యోసేపు గారికి ఆయన తల్లిని ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళమని చెప్పింది, పారిపోమ్మని చెప్పింది. కాబట్టి అందుకేనండి ఆ ప్రవచనం అనేది నెరవేర్పు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మరలా పాపము జోలికి వెళ్ళకండి. ఎందుకంటే అది చాలా రుచిగా ఉంటది. పాపం అనేది చాలా రుచిగా ఉంటది. చేసేటప్పుడు ఆనందం కలుగుతుంది. దాని తర్వాత వచ్చే శిక్ష అది మామూలుగా ఉండదు. అది మనము ఎంత ఏడవాలంటే అంత ఏడవాలి, అంత రోధించాలి మనం. కాబట్టి ఆ పాపము జోలికి వెళ్లకుండా ఇదిగోనండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మరలా దాని కింద చిక్కుకొనకుడి అని చెబుతున్నాడు. కాబట్టి పరిశుద్ధముగా బ్రతుకుదాం, పవిత్రముగా బ్రతుకుదాం. మనమందరము కూడా మన ఆత్మీయ జీవితాలను కాపాడుకుందాం. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకు సిద్ధపడుదాం. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయును గాక. ఆమేన్. ఆమేన్.